అభ్యాసం అంటే రోజు చదువుతూ ఉండటం, రాసుకుంటూ ఉండటం, ఈ విధంగా ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. అక్షరాభ్యాసం అంటే ఏదో వసంత పంచమి నాడు ఆయగారు ఏదో స్వామి చూస్తే పలకా బల్పం చేత రాష్ట్రం ఇది అయిపోయింది అనుకోవద్దు. అక్షరాభ్యాసం అంటే ఇంకోటి ఏంటంటే, అక్షరం అంటే ఏంటంటే నశించనటువంటి దీని అర్థం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోద్ధి ఆత్మముచ్యతే. భగవద్గీత 8వ అధ్యాయం. అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం అంటే నశించినటువంటి పరబ్రహ్మ. దాన్ని పొందుటకు నీవు సాధన చేయవలను. అభ్యాసం అంటే నిరంతరం కూడా ప్రయత్న పరాయణుడవై నీవు కొనసాగించాలని నీ యొక్క జీవితాన్ని అక్షరాభ్యాసం అనేటటువంటి దాని ద్వారా తెలుస్తుంది. ఇంకొకలో మనకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే జ్ఞానం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. జ్ఞానాయన హీన పశుభి సమాన అని చెప్పారు. జ్ఞానం లేకపోతే అతడు 4 కాల జంతువు అయినటువంటి పశువుతో సమానము అని చెప్పారు. మరి జ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఒక రాజైనా ఎవరైనా సరే అతనికి చదువు లేకపోతే ఆయన గౌరవాన్ని పొందగలుగుతాడంటే పొందలేడు. సంస్కృత సాహిత్యంలో ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంటుంది. రూప యౌవన సంపన్నాః విశుద్ధ కుల సంభవాః విద్యాహీనాః నశోభంతే నిర్గంధా ఇవ కింశుకాః అనేటటువంటి శ్లోకం. రూపం ఉంది, యౌవనంలో ఉన్నాడు, ముసలిధనం కాకుండా రూప యౌవన సంపన్నాః విశుద్ధ కుల సంభవాః, గొప్ప కులంలో పుట్టాడు, బ్రాహ్మణుడు ఇంకా మొదలైనటువంటి కులంలో పుట్టాడు. విద్యాహీనాః ఇవన్నీ ఉన్నాయి కానీ విద్యా విహీనుడు, అతనికి పట్టకోసి భూతత్వం పెట్టుకొని బాగా అన్వేషణ చేసినా కూడా అక్షరం ముక్క కూడా కనబడదు అనుకోండి. విద్యాహీనాః నశోభంతే, అతడు గౌరవాన్ని పొందలేడు. నిర్గంధాయివ కింశుకాః, వాసన లేనటువంటి పువ్వు ఏ విధంగా అయితే ఎవరి యొక్క దృష్టిని ఆకర్షించలేదు, పూజకి ఉపయోగపడదు, అట్లాగా వాళ్ళ యొక్క జీవితం అయిపోతుంది. కాబట్టి విద్యను ఆర్జించాలని ఈ విద్య యొక్క ప్రాధాన్యతను ఒక్కానిస్తూ ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది. ఇంకోటి ఏమిటంటే, మనిషి పూజింపబడాలి అంటే దేని చేత పూజింపబడతాడు? డబ్బుంటే పూజింపబడతాడా? ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి పెరిగి మీద కూర్చోబెట్టి పాలపూజ చేసి ప్రసాదించే తల్లి సరస్వతి మాత. కాబట్టి అహింసాముటి ఏ ఆయుధం కూడా లేదు. కాస్త గమనించినట్లయితే సరస్వతి మాతను ఆమె ధరించినటువంటి వస్త్రం మొదలైనవి ఎట్లాగుంటాయంటే తెల్లగా ఉంటాయి. విద్యను నేర్పే ఆచార్యులు గాని చదువుకునే విద్యార్థులు గాని వాళ్ళ మనస్సు కూడా ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి. తెల్లగా అంటే ఏ విధమైనటువంటి కలంకం, మచ్చలు, మరకలు లేకుండా, మనస్సులో ఇతర సంకల్పాలు, ఇతర ఆలోచనలు ఏవీ లేకుండా పూర్తిగా తన యొక్క సంపూర్ణ ఏకాగ్రతను విద్య యందే ప్రదర్శించేటట్లు ఉండాలి అని ఆ తెలుపు అనేటటువంటిది మనకి సూచిస్తుంది. అట్లాగే తెలుపు అంటే సత్వగుణానికి ప్రతీక. తెలుపు అంటే మరి మనకి త్రివర్ణ పతాకంలో కూడా తెలుపు ఉంటుంది. శాంతిని కోరేటటువంటి వాళ్ళు కూడా తెలుపు వస్త్రాలను ధరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా ఏమిటంటే అమ్మగారికి ఇంకా అమరకోశంలో కొన్ని పేర్ల చేత అమరసింహుల వారు పేర్కొన్నారు. బ్రాహ్మీతు భారతీ భాష ఈర్వాగ్వాణి సరస్వతి. బ్రాహ్మీ అనే పేరు, భాష అనే పేరు, వాగ్దేవి అనేటటువంటి కొన్ని పేర్ల చేత పిలవడం జరుగుతుంది. అమ్మవారిని చూసినట్లయితే మనకి అమ్మవారి చేతిలో ఒక వీణ ఉంటుంది. ఆ వీణకి ఏమని పేరంటే కచ్చపి అనేటటువంటి పేరు. నారదుడి చేతిలో ఉండే వీణకి మహతి అనే పేరు, శుభ్రుడి చేతిలో ఉండే వీణకి కళావతి అనేటటువంటి పేరు ఉన్నాయి. అట్లాగే అమ్మవారి చేతిలో ఏముంటుందంటే పుస్తక పాణిని. పుస్తక పాణిని అని అమ్మవారిని పేర్కొనడం జరుగుతుంది. పాణిని అంటే చేతి యందు పుస్తకమును ధరించినటువంటిది. ఆ పుస్తకాన్ని చేతి యందు ధరించినటువంటి అమ్మను నువ్వు పూజించినట్లయితే నీ మస్తకంలో ఉండేటటువంటి అజ్ఞానాన్నంతా కూడా పారద్రోలుతుంది. కాబట్టి ఈ విధంగా పుస్తక పాణిని, తర్వాత వాగ్దేవి అనేటటువంటి పేర్ల చేత కూడా పిలవటం జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క ఇంకా ఏమిటంటే అమ్మవారి యొక్క వాహనాన్ని మనం చూసినట్లయితే హంస వాహనం. హంసకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే మనకి నీళ్లు, పాలు రెండు కలిపి ఇచ్చినట్లయితే హంస దగ్గర పెడితే మన తెలివేదో ఉపయోగించి హంసకు 1 లీటర్ పాలు పోయాలి అని ఒక ఆయన తెచ్చి పోషించని ఎక్కడైనా అప్పచెప్పాడు అనుకోండి, ఈయన దాంట్లో మిగిలించుకుందామని 3/4 లీటర్ పాలు, 1/4 లీటర్ నీళ్లు పోసి హంస ముంగల పెడతారు. ఏం చేస్తుందంటే, ఆ నాయన నీవు ఇచ్చినటువంటి ఆ 1/4 లీటర్ నీళ్లు నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో, నీది నాకెందుకు, యజమానిచ్చిందే నేను తీసుకుంటాను అని 3/4 లీటర్ పాలు మాత్రమే హంస తీసుకుంటుంది. అంటే పాలని, నీటిని వేరు చేసేటటువంటి సత్తా హంసకి ఉంటుంది. అట్టి వాహనం పైన అధిష్టానమైనటువంటి దేవతని ఆరాధించినటువంటి వాళ్ళకు కూడా జ్ఞానము, అజ్ఞానము ఎన్ని ఉంటాయి లోకంలో? 2 ఉంటాయి. మరి అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానం చేత ఇదంతా కూడా అజ్ఞానానికి సంబంధించినటువంటి గుణాలు, ఆలోచనలు, సంస్కారాలను వాటన్నిటిని జ్ఞాన మార్గంలో ప్రయాణించేటటువంటి అవకాశం కూడా
मदर्थमपि कर्माणि अवाप्स्यसि अधैतदप्यशक्तुं मद्योगमाश्रितः त्यागं ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षमर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समः शत्रौ च मित्रे च तथा